అలాంటిదేమీ లేదు. మోసం చేయాల్సిన అవసరం పోలీస్ ఆఫీసర్కి ఉండదు. కావాలంటే చూడండి. చూడండి. దుర్గా, చేతులు ముంచుదామే. పిన్ని పెట్టవే. లక్ష్మి, పెట్టవే. ఆ క్షణం క్రితం దాకా బుకాయించారు. ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. ఇదంతా మోసం. నువ్వు చేతులు పెట్టినప్పుడు ఏదో కలిపావు. డైరెక్ట్గా చెప్పి అందరిలో తలంపులెందుకు అనుకుంటే దాన్ని ఇంటికి రప్పించు. కోడలిగా అంగీకరించి శోభనం జరిపించు. ఎవతే అది? మాటి మాటికి వచ్చి నువ్వే తులసిని దాచావు అని టార్చర్ పెడుతోంది. వచ్చిన పాపిష్టి జంట తిష్ట వేసింది చాలక ఈ దరిద్రాన్ని కూడా పిలిచారు, పూట పూటకి నన్ను వేధించడానికి. తెలియదు మొర్రో అంటుంటే పెడసరంగా వాదిస్తూ నా మీద నిందలు వేస్తూ నన్ను దోషం చేయాలని చూస్తున్నారు. ఆపేక్షిస్తున్న కొద్దీ బాగా అలసైపోయింది. శిక్ష శిక్ష అని నన్నే బెదిరిస్తోంది. అవునత్తయ్యా, దానంతా తేల్చు. దాన్ని అసలు ఉపేక్షించొద్దు. నన్ను ఉపేక్షించొద్దు అని నువ్వేం చేస్తున్నావే? ఏదో పొడి చేస్తాను, చంపేస్తాను, చేసేస్తాను అన్నావుగా. ఏం చేసావు? ఏం సాధించావు? అసలు మిమ్మల్ని నమ్మి నేను మోసపోయింది. మీ మీద భరోసా ఉంచి అందరికీ అలసైపోయాను. నీలాంటి దాన్ని నమ్మటం నాది బుద్ధి తక్కువ. ఏదో బయట పెడతాము, వాళ్ళని బయటికి గెంటుతాము అన్నారు. చివరికి వాళ్లే మనల్ని బయటికి గెంటేలా ఉన్నారు. నేను ఆ ప్రయత్నం చేస్తుంటేనే అది చూసింది. ఫోన్ లాక్కోవాలని చూసింది. అందుకే నేనేం చేయలేకపోయాను. వద్దే, నువ్వేమీ చెయ్యొద్దు. ముప్పొత్తులా బిర్రుగా కంచాలు కంచాలు పగిలేలాగా తినండి. గుర్రు పెట్టి మంచాలు విరిగేలాగా నిద్రపోండి. పడే 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 వదలకి. ఎక్కడక్కడ దరిద్రం అంతా నా ఇంట్లోనే పోగైంది. ఎలాగైనా సరే దాని సంగతి తేల్చుంది. మేమెక్కడికి పోము. పదునానమ్మా. ఎవర్ని దరిద్రం అంటున్నారు? ఏ మిమ్మల్ని ఏమీ అనకూడదా? నా ఇంట్లో చేరి నన్ను వేధిస్తుంటే అన్నా? చేసేదంతా నువ్వు చేసి మమ్మల్నంటే ఏం లాభం వదినా? ఏంటి తమాషాగా ఉందా మీకు? మీ కూతుర్ని నేనేం చేశాను? నాకు తెలీదు అంటే వినపడదా? చెవుడా మీకు? ఆ తులసి దొరికితే గాని మీ సంగతి తేల్చను. అందరి నోళ్ళు అప్పుడు మోయిస్తాను. అంతా చేసి అమాయకంగా తెలియదంటే సరిపోదమ్మా. ఏయ్, మళ్ళీ ఆ కూత కూసావంటే మర్యాద దక్కదు. చేసేదంతా మీరు చేసి నన్ను బయటపడాలని చూస్తున్నారా? నాకదే అనిపిస్తోంది. అనిపిస్తే నిరూపించు వదినా. నిరూపిస్తాను, ఖచ్చితంగా నిరూపిస్తాను. అందర్నీ నేలకి ముక్కు రాయిస్తాను. అందరి సంగతి తేలుస్తాను. ఇంకా ఏంటి చూస్తారు? వెళ్ళండి. ఇప్పుడేంటి చెయ్యటం? ఓసే బుర్ర తక్కువదానా?
మళ్ళీ నీ మట్టి బుర్రతో, సొట్ట బుర్రతో, చిప్పులేని చీప్ బుర్రతో, స్క్రాప్తో నిండిన చెత్త బుర్రతో, తెలివే లేని తలకాయతో ఏం చేయాలి, ఏం చేయడం అని ఆలోచిస్తే ఏం సమాధానం వస్తుందే? తలనొప్పి, జుట్టు ఊటం తప్ప. కాస్త తెలివైన తులసి బుర్రని అరువు తెచ్చుకుని ఆలోచించవే. బుర్రుండగానే సరిపోదమ్మా, అందులో గుజ్జుండాలి, జ్ఞానం ఉండాలి. ఎస్, కరెక్ట్. ఒసే పిచ్చి మొద్దు, ఆ కీర్తనని పొగిడి ఐస్ చేయవే. దువ్వి బిస్కెట్ వేయి. ఎత్తవే, ఆకాశానికి ఎత్తు. అంతా ఇంత అని మెచ్చుకో. తెలివిగా కీర్తన డ్రెస్ది ఫోటో సంపాదించు. దాన్ని మామయ్య డ్రెస్సుతో పోల్చి చూడు. దాని కథని తేల్చి పారే. పటాయించు. సెల్ఫీ అడిగవే, సెల్ఫీ దిగవే. ఎంతైనా ఇంటెలిజెంటే. విజయవాడే, మంగళగిరే. సెల్ఫీ. మాయా, చెప్పండి మాయా. తులసి గురించి ఏమన్నా తెలిసిందా? ఇంకా లేదు మాయా. వీలైనంత వరకు మొత్తం మా ఫ్రెండ్స్ అందరినీ అడిగి విషయం చెప్పాను. అందరూ అదే పనిలో ఉన్నారు. ఏ క్షణమైనా తెలియచ్చు. చాలా బాధగా ఉంది మావయ్య. ఇంకా పరువు అని దాస్తే లాభం లేదు అల్లుడు. డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేసి సిటీ మొత్తం జల్లెడ పట్టించడం మంచిది. ఇవాళ ఒక్క పూట చూసి రేపు అదే పని చేస్తాను మావయ్య. ఇవాళ వరకు నేనే వీలైనంత వరకు సిటీ మొత్తం ఒక రౌండ్ వేస్తాను. అవసరం అనుకుంటే ఐజీ వాళ్ళకి చెప్తాను. ఆ లక్ష్మిని కూల్గా ఎంక్వైరీ చేస్తాను. అమ్మను ఒకసారి అడిగి చూస్తా. నాకు చాలా భయంగా ఉంది ఆదిత్య. అయ్యో, నువ్వే అలా అంటే ఎలా మావయ్య? ధైర్యంగా ఉండు. అది నీ కూతురు, మా నాన్నగారి మేనకోడలు, నా భార్య. దానికేం కాదు, నువ్వేం వరి అవ్వకు. ఓకే? అలాగే అల్లుడు. ఏం మహాతల్లి మా దగ్గరకు వచ్చావు? ఏం నిప్పంటించడానికి? ఏంటి పిన్ని అలా అంటావు? నా మీద నీకెందుకంత కోపం? ఏదో ఇస్తానంటే ఆశపడేదాన్ని, లాక్కుంటానంటే పారిపోయేదాన్ని. అంతా దుర్గమ్మత్త చేతిలో ఉంది. ఏం చేసినా ఆవిడే చెయ్యాలి. ఇప్పుడు తులసిని ఆవిడే ఏదో చేసుంటుంది. ఏంటి? అటు చెప్పి ఇటు చెప్పి ఏం లాగుదామని, ఏం మోసుకుపోదామని, పుల్లలేద్దామనా? అంత అపార్థంగా ఉంటే నేనే మాట్లాడలేను. ఏదో ఆశపడొచ్చాను. మేమేమిస్తామని దానికి ఆశపడొచ్చావు?
మళ్ళీ మా జోలికి మా కూతురు జోలికి రావద్దని అంత గడ్డి పెట్టి పంపమంటావా? అంతంత మాటలు అంటావేంటి పిన్ని? పడటం ఎందుకు కానీ వచ్చిన కారణం ఏంటో చెప్పు. మరేం లేదు, నాకు తెలిసి మనలో కీర్తనక్కల అంత పెద్ద ఉద్యోగంలో ఏ ఆడపిల్ల లేదు. తనని చూస్తుంటే అక్క అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. ఇవాళుండి రేపు పోయేవాళ్ళం. ఏదో మా అక్క ఏసీపీ కీర్తన ఐపీఎస్ అని గొప్పగా ఒక తీపి జ్ఞాపకంలా ఉంచుకోవడానికే అక్కతో ఒక్క చిన్న సెల్ఫీ దిగాలనుంది. యూనిఫామ్ లో ఉన్న అక్కతో కలిసి ఒక్క ఫోటో దిగాలనుంది. కాస్త అక్కతో చెప్పవా? దానికి నేను చెప్పడం ఎందుకు, నువ్వే అడగొచ్చు కదా. మా వంక తను దొంగని చూసినట్టు చూస్తుంది. పలకరిస్తే కస్సను లేస్తుంది. ఎప్పుడు చూసినా బుస్సు బుస్సులు ఆడుతుంది. అడగాలంటే భయంగా ఉంది. నువ్వే కొంచెం చెప్పాలి పిన్ని. ఏంటి సంగతి? ఏం లేదు, ఏం లేదు. చెప్పు పిన్ని. ఎవ్వరూ చెప్పాల్సిన పనిలేదు. ఆ పోలీసు ఎప్పుడో వచ్చి మొత్తం వినే ఉంటుంది. ఆ కళ్ళెగరేస్తూ ఏంటి సంగతి అనే దాంట్లోనే తెలుస్తుంది. ఇది నీతో సెల్ఫీ దిగుతుందంటమ్మా. నీకు నాతో సెల్ఫీ కావాలి అంతే కదా, మరి అంత మోయాల్సిన పని లేదులే. రా. దొరికావే కీర్తన. నీ సెల్ఫీ ప్లాన్ నాకు తెలిసే తింగర్దానా. జస్ట్ ని కంపేర్ చేయడానికేగా. నేనెప్పుడు దొరకలేదే పిచ్చి మొహందానా. నన్ను పట్టుకుందామనే. థ్యాంక్స్ అక్క. చాలా అతి తెలివితేటలు ప్రదర్శిస్తున్నావే. అతి తెలివంటావేంటి? తర్వాత చెప్తానులే. ఇప్పుడు ఏ గోడకి కళ్ళు చెవులున్నాయో. రాతయ్యా రా. ఏంటే? కూర్చో. దొరికింది, దొంగ దొరికింది అత్తయ్య. 6 కళ్ళతో చూసి తేడా కనిపెట్టి ఆ కీర్తన అంతా చూద్దాం. అత్తయ్య, ఈ ఫోటో నీ ఫోన్కి పంపుతాను. చూడు చూడు. అదిగో ఆ ఫైల్ ఓపెన్ చేయి. ఇక్కడ చూడత్తయ్యా. అటు ఇటు సమానంగానే ఉన్నాయి కదే. నువ్వు ఆగు. అది కాదత్తయ్యా. కొండను తవ్వి ఎలకను పట్టుకొచ్చినట్టుంది. డౌటు డౌటు అన్నా. 2 ఒకేలా ఉన్నాయి. అది కాదత్తయ్యా. నువ్వు చెప్పేది ఏవి కాదు కానీ వెళ్ళు. ఎంత ఆశపడ్డానో అంత అడియాస్ చేశావు. వెళ్ళు వెళ్ళు పో. లేదత్తయ్యా, నాకేదో తేడా కొడుతుంది. నువ్వే పెద్ద తేడా. నా కోపం తెప్పించమాక. ఏదైనా కన్ఫర్మ్ అయ్యాకే వచ్చి చెప్పు. ఇలా లేనిపోని వాగితే మోడు పగులుతుంది. జాగ్రత్త. తీసుకెళ్ళి తీసుకెళ్ళు. పదవే. ఏదో డిఫరెన్స్ ఉంది. మీరు 2 రోజులు టైం తీసుకున్నారు, కానీ ఎవరు నోరు విప్పలేదు, నిజం చెప్పలేదు. రెడ్ హ్యాండెడ్ గా దొరికాక కూడా ట్రిక్ మ్యాజిక్ అంటూ
దబాయించి తప్పుకున్నారు. మీరెన్నెత్తులు వేసినా నేను వదిలే ప్రసక్తే లేదు. వదిలిపెట్టే సమస్య లేదు. ఇది నా చెల్లెలి ప్రాణాలకి సంబంధించిన విషయం. దాని జీవితం, భవిష్యత్తు, దానికన్నా విలువైంది ఏదీ లేదు నాకు. అత్తయ్య గారు కాబట్టి మీరు, పెద్దదానివి కాబట్టి నువ్వు, లక్ష్మి డిపార్ట్మెంట్ కాబట్టి ఇంకా ఇలా ఉన్నారు. లేకపోతే 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చి నిజం చెప్పించి ఉండేదాన్ని. ఈ వయసులో నాకు డిగ్రీలు ఎందుకులే తల్లి. 3rd డిగ్రీ ట్రీట్మెంట్ అట్ట కాగితంతో కాదు, లాటి బాయింపుడుతో. చచ్చన్రా దేవుడు. ఏయ్, అసలు కొట్టడం ఏంటి? మాట చెవికి ఎక్కించుకోవడం లేదుగా. మేం కాదు, నువ్వే ఎక్కించుకోవట్లేదు. తెలీదు అని చెప్పాం కదా. నేను కూడా అది తప్పు అన్నాను కదా. నాకు ఓపిక నశిస్తే గౌరవం ఇవ్వడాలు, మర్యాద కాదని ఆలోచించడాలు ఉండవు. అందరికీ ఒకటే, రామ్ భజన, ఎడాపెడా వాయించడం. సెల్లో వేసి నోటికి టేపులు అంటించి గోళ్లల్లో సూదులు గుచ్చడం, చెక్కలెక్కించి తొక్కడం. చెక్కలా? ఆ కారం చెక్కలు కమ్మగా ఉంటాయి. ఏం కాదు, నాకు తెలుసా పనిష్మెంట్. చుక్కలు కనిపిస్తాయి, నరాలు కూడా తెగుతాయి. అంతంత శిక్షలు మేము తట్టుకోలేమమ్మా. మీరు ఉంటే ఏంటి, ఊడితే నాకేంటి? నాకు నా చెల్లెలే ముఖ్యం. ముఖ్యం ముఖ్యం అని మా ప్రాణాలు తీస్తావా? అయితే చెప్పండి. తెలీదు మొర్రా అంటే వినిపించుకోవే. అది మీలాంటి మొండిదే వదిన గారు. కీర్తన, శిక్షలు అవి వద్దు, వేరే ఏమైనా ఆలోచించు. అంటే అంచనా వేయించడమే. ఓం ఆవాహయామి. ఓం క్లీం ఆవాహయామి. అమ్మా పోలేరమ్మ తల్లి, వచ్చావా? నేను లక్ష్మిని. అమ్మా ఎల్లమ్మ తల్లి, వచ్చావా తల్లి? వచ్చావా తల్లి? అమ్మా ఎల్లమ్మ తల్లి, వచ్చావా తల్లి? రాలేదంటే కొట్టి చంపేటట్టున్నాడు ముసలోడు. అమ్మా పలుకు, జగదాంబా పలుకు, పలుకు తల్లి. అబ్బా ఎలా అయినా పలికించండి స్వామి. ఓం ఆవాహయామి, ఆవాహయామి. తల్లి మీదే చేయి చేసుకుంటావా? వేప మండలతో కొడతావా? తల్లంటే భక్తి లేదురా,
భయం లేదురా నీ అంత చూస్తారా వచ్చింది అమ్మోరు వచ్చింది అమ్మల కన్నా అమ్మ వచ్చింది అమ్మ ఆవహించింది ఎవరు తల్లి నువ్వు ఎవరు వాకు తల్లి నీది బెజవాడ దుర్గవా కలకత్తా కాళివా ఉజ్జయిని మాతవా హిట్లర్ ఈ మాట వింటేనే టెన్షన్ వచ్చేస్తుంది. అలాంటిది మన బాను ఎలా భరిస్తుందో ఏంటో. భరించడమా దారిలోకి తీసుకొస్తుంది. నాకు ఫుల్గా నమ్మకం ఉంది. అంతేనంటావా? మన భానుని నీ వల్ల కాదు అంటే చాలు ఏ పనైనా చిటికలో చేసి ప్రూవ్ చేస్తుంది. అలాగే హిట్లర్ని కూడా. చూద్దాం ఏం చేస్తుందో. చూద్దాం హిట్లర్ గారి పెళ్ళాం ఏం చేస్తుందో. వచ్చేస్తుంది మీ హిట్లర్ గారి పెళ్ళాం. హిట్లర్ గారి పెళ్ళాం సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు మీ జీ తెలుగులో.